అందరూ వెళ్ళింటారు అనుకుంటా. ఆయన చెప్పిన దానికి ఇవాళ మేము చెప్పబోయేదానికి తేడా ఏమిటో ప్రజలు గమనిస్తారు, గమనించవలసిందిగా కూడా ప్రార్థిస్తున్నాం. ఒకసారి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రెస్ కాన్ఫరెన్స్ అందరూ చూసే ఉంటారు. ఒక్కసారి గతానికి వెళ్తే, గతంలో ఎన్నికలు కాకముందు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, ఇవాళ ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలతో ఇంకా మళ్ళీ 5 ఏళ్ల పాటు ప్రజలతో పని లేదు అని చెప్పి అనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత గొప్పగా ప్లేటు మార్చేయగలుగుతారు, ఎంత గొప్పగా తాను అబద్ధాలు ఆడగలుగుతారు అన్నది క్లుప్తంగా ఇంతకుముందు ఎన్నికలప్పుడు ఆయన ఏమన్నాడు, ప్రజలతో పని అయిపోయిన తర్వాత ఇప్పుడేమంటున్నాడు అన్నది క్లుప్తంగా చూపిస్తాను. చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టే దాంట్లో ప్రధానమైన పాత్ర తానే పోషించాడు. ఎంత గొప్పగా పోషించాడు అని అంటే, పార్లమెంట్లో తన ఎంపీల చేత ఓటు వేయించి మేమే మొట్టమొదట ఓటు వేయించాము అని చెప్పి గొప్పగా ఇలా వేలెత్తి కూడా చూపించేంత గొప్పగా కూడా వాళ్ళతో స్టేట్మెంట్లు ఇప్పించారు. రాష్ట్రాన్ని సక్సెస్ఫుల్గా విడగొట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి 2 మేనిఫెస్టోలను రిలీజ్ చేశారు. తెలంగాణకు సపరేట్, ఆంధ్రాకు, సీమాంధ్రకు సపరేట్గా ఇంకొక మేనిఫెస్టో. ఇది సీమాంధ్రకు చెందిన చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో. తాను అన్న మాటలు, వ్యవసాయ రుణాలన్నీ మాఫీ. చంద్రబాబు నాయుడు గారే తన మేనిఫెస్టోలో తానే అన్నమాట. అదే రోజు తాను అయిపోయిన తర్వాత, మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత, ఈనాడు దినపత్రిక, చంద్రబాబు నాయుడు గారి గజెట్ పేపర్ మరుసటి రోజు ఏం రాశారో తెలుసా? వ్యవసాయ డాక్రా రుణాలన్నీ మాఫీ. తర్వాత ఇది ఏప్రిల్ మాసంలో 11 ఏప్రిల్ నాడున చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కమిషన్కు రాసిన లేఖ. ఈ లేఖలో 2వ లైనే వేవర్ ఆఫ్ ఫార్మ్ లోన్స్, క్రాప్ లోన్స్ కాదు, ఫామ్ లోన్స్ అంటే వ్యవసాయ రుణాలే. తానంతట తాను ఈ ఎలక్షన్ కమిషన్కు కూడా 11వ తేదీ రాసిన లెటర్లో అది రాస్తూనే, తర్వాత ఇంతకుముందు నేను చదివి వినిపించాను, నాకు అన్నీ తెలుసు, అన్నీ చూసిన తర్వాతనే నేను ఈ హామీలన్నీ పెడుతున్నాను అని చెప్పి ఎలక్షన్ కమిషన్కు రాసిన లేఖ. మోడీ గారితో కలిసి చంద్రబాబు నాయుడు గారి ఫోటో పక్కనే పెట్టుకుని ఇటువంటి కరపత్రాలు చాలా విడుదల చేశారు. అందులో చంద్రబాబు నాయుడు గారు సంతకాలు పెట్టిన కరపత్రాలు కూడా చాలా ఉన్నాయి. మొట్టమొదటి పాయింటే వ్యవసాయ రుణాలు మాఫీ, మొట్టమొదటి పాయింటే. 2వ పాయింట్ డాక్రా రుణాలన్నీ రద్దు, 2వ పాయింట్.
చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసే రోజున మిగిలిన పేపర్లకు అడ్వర్టైజ్మెంట్లు ఏమిచ్చారో లేదో నాకైతే తెలియదు, కానీ గజెట్ పేపర్ ఈనాడుకు మాత్రం పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. ఇందులో మొట్టమొదటి పాయింట్ ఏం తెలుసా? వ్యవసాయ రుణాలన్నీ రద్దు. అడ్వర్టైజ్మెంట్ ప్రమాణ స్వీకారం చేసే రోజున. రెండో పాయింట్ డాక్రా రుణాలు రద్దు. రెండో పాయింట్. ఒకసారి ప్రమాణ స్వీకారం కన్నా ముందు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రజలతో పనున్నప్పుడు, తాను ఎన్నికల్లో ప్రచారం చేస్తూ ఉన్నప్పుడు, ఈ మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత, ఎలక్షన్ కమిషన్కి లేఖలు రాసిన తర్వాత, గ్రామాలలో పెద్ద పెద్ద హోర్డింగులు పెట్టి, ఆ హోర్డింగులకు లైట్లు పెట్టి మరి ప్రతి ఒక్కరూ చూసేలా, ఆ పాయింట్లు హైలైట్ అయ్యేలా చెప్పే ఆ పరిస్థితి చేసినప్పటి నుంచి టీవీ ఆన్ చేస్తే చాలు మనకు కనపడే అడ్వర్టైజ్మెంట్ల దగ్గర నుంచి డోర్ టు డోర్ ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారు, ఆయన నాయకులు, వాళ్ళంతా కార్యకర్తలంతా వెళ్ళి చెప్పిన మాటల దగ్గర నుంచి, ఒకసారి చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ మీటింగ్లలో వెళ్ళినప్పుడు ఏమన్నాడు కూడా ఒక్కసారి టీవీ ఆన్ చేసి ఒక్కసారి చూద్దామా, కొంచెం ఎంటర్టైనింగ్గానే ఉంటుంది. ఆయన ఏమన్నాడు అన్నది కొంచెం పెట్టమా, మైక్ కూడా పెట్టాలేమో అక్కడ ఏమన్నా. కొంచెం అదే కాదు, రైతు రుణాలు పూర్తిగా మాఫీ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుని మొదటి సంతకం రైతు రుణమాఫీ పైనే పెడతామని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. వ్యవసాయం కోసం రుణాలు తీసుకున్నారు కదా, నేనేమన్నానంటమ్మా, మొత్తం రుణాలు మాఫీ చేస్తాం, రైతు తీసుకున్న అన్ని రుణాలు మాఫీ చేస్తాం. నిర్ణయాలతో మీ దగ్గరికి వచ్చాను. మొదటిది రైతు రుణాలు మాఫీ చేయడం, మొదటి సంతకం రైతు రుణమాఫీ పైన పెట్టడం. అందుకనే ఒక మాట చెప్పాను, రైతులు తీసుకున్న రుణాల్ని, అన్ని బ్యాంకుల్లో రైతులు తీసుకున్న రుణాల్ని పూర్తిగా మాఫీ చేస్తామని రైతులకు హామీ ఇచ్చాం. ఈ హామీని నిలబెట్టుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, మామూలు ఇబ్బందులు కాదు, అప్పుల ఊబిలో ఉన్నారు. మళ్లీ రైతులకి ఆ అప్పుల నుంచి బయట తీసుకొచ్చి వ్యవసాయంలో మళ్లీ నిలదొక్కునే విధంగా చేయవలసిన బాధ్యత మనందరి పైన ఉంది. అందుకే నేను నిర్ణయం చేశాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల పూర్తిగా రైతాంగం చితికిపోయారు. అందుకని రైతు రుణమాఫీకి తెలుగుదేశం పార్టీకి కట్టుబడి ఉన్నాం. మళ్లీ రైతులకి ఒక నమ్మకం, ఒక ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం కలిగించాలంటే, మళ్లీ రైతు నిలబడాలంటే ఆ మీటింగుల్లో అయితే ఓ మీటింగ్ అయితే నాకు బాగా గుర్తు కూడా ఉంది. వ్యవసాయ రుణాలు ఎవరెవరు తీసుకున్నారో చేతుల పైకెత్తండి అని అనేవాడు. ఇలా చేతులు పైకేసాడు. నేను వచ్చేస్తున్నాను, అన్ని మాఫీ చేసేస్తున్నాను అనేవాడు.
ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రజలతో అవసరం ఉన్నప్పుడు అన్న మాటలు. ఇది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు ఎస్ఎల్బిసి మీటింగులు, ఎస్ఎల్బిసి అంటే రాష్ట్ర పరిధిలో బ్యాంకర్లందరూ కలిసి కూర్చొని మీటింగ్ జరుపుతారు. దానికి ముఖ్యమంత్రి దానికి ప్రిసీడ్ చేస్తాడు. ఇది మామూలుగా ఆల్మోస్ట్ ఎవ్రీ క్వార్టర్ దాదాపుగా ఇటువంటి మీటింగులు జరుగుతాయి. చంద్రబాబు నాయుడు గారి కన్నా ముందు ముఖ్యమంత్రులు అందరూ ఉన్నప్పుడు కూడా ఇటువంటి ఎస్ఎల్బిసి మీటింగ్లు జరుగుతూ ఉంటాయి. ఈ మీటింగులలో ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు, ఏ ఏ జిల్లాలలో ఎస్ఎల్బిసి మీటింగులు చెప్తారు. ఇది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు అవి, ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎస్ఎల్బిసి మీటింగ్లో జూన్ 30వ తారీఖున ఎస్ఎల్బిసి మీటింగ్ చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగింది. ఇది ఆరో పేజ్. మొత్తం వ్యవసాయ రుణాలు 87,612 కోట్ల రూపాయలు. ఇది 31 మార్చ్ 2014 నాటికి. అగ్రికల్చరల్ అడ్వాన్సెస్ 87,612 crores. ఇది విడిపోయిన రీఆర్గనైజ్డ్ ఆంధ్రప్రదేశ్కు. కిందనే డాక్రా అక్క చెల్లెమ్మలకు కూడా విడిపోయిన ఆంధ్ర రాష్ట్రంలో 31/3/2014 సంవత్సరానికి 14,204 కోట్లు ఉన్నట్టుగా చెప్తా ఉన్న డాక్యుమెంట్లు. చంద్రబాబు నాయుడు గారికి అప్పులు ఎంతున్నాయో తెలుసు. చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని అకౌంట్లు ఉన్నాయో తెలుసు. ఆయన చేసిన వాగ్దానాలు ఏమిటో ఆయనకు తెలుసు. అన్నీ తెలిసినా కూడా ఇవాళ ప్లేట్ మార్చారు. నేనెప్పుడు అన్నాను వ్యవసాయ రుణాలని, నేను పంట రుణాలు అన్నానని చెప్పి వెంటనే ప్లేట్ మార్చేశాడు. డాక్రాక చెల్లెమ్మల రుణాల మాఫీకి సంబంధించి అడిగితే, రుణాల మాఫియా మీరు పొద్దున అదే అడిగినట్టున్నారు. డాక్రా రుణాల మాఫీకి సంబంధించి విలేకరులు అదా తర్వాత మాట్లాడదాం దాని గురించి. రుణాల మాఫీ నేను చేయడం లేదు, 10,000 రూపాయలు మాత్రం ఇస్తా ఉన్నా అని మళ్ళీ ప్లేట్ మారుస్తూ ఉన్నాడు. ఎన్నికలకు ముందు ఓట్ల కోసం చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి ఉద్యోగం, బాబు వస్తాడు జాబ్ వస్తుంది, పేపర్ ఉందా, బాబు వస్తుంది, బాబు వస్తాడు జాబ్ వస్తుంది అని ఇటువంటి పాంప్లెట్లలో కనిపించేటివి, టీవీ ఆన్ చేస్తే వినపడేటివి. ఒకవేళ జాబు రాకపోతే ప్రతి ఇంటికి 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను అని చెప్పి పెద్ద పెద్ద అక్షరాలతో కనిపించేటివి. బాబు వచ్చాడు, జాబులు రాలేదు, ఉన్న జాబులు ఊడబెరికారు. 2,000 రూపాయల గురించి నిరుద్యోగ భృతి ప్రతి ఇంటికి ఎప్పటి నుంచి ఇస్తావయ్యా, రాష్ట్రంలో 1,75,00,000 ఇండ్లు పైసలుకున్నాయి, ఎప్పటి నుంచి ఇస్తారు అని చెప్పి అడిగితే, ఎప్పటి నుంచి ఇస్తారు అని అడిగితే దాని గురించి మాత్రం మాట్లాడు. జాబు కావాలంటే బాబు రావాలి, కాంక్షిస్తున్న తమ్ములు చెల్లెమ్మలు కళలు సాకారం చేయడానికి ఇంటికి ఒక ఉద్యోగం, ఉపాధి దొరికే వరకు 2,000 రూపాయల నిరుద్యోగ భృతి కల్పిస్తాం ప్రతి ఇంటికి. ఇలా ప్రతి విషయంలోనూ ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలతో పని అయిపోయిన తర్వాత మళ్ళీ యూటర్న్, మళ్ళీ మోసం చేసే ధోరణి. ఇవాళ కూడా మొత్తంగా 22 లక్షల అకౌంట్లని చెప్పి చేరుస్తున్నాడు. దాదాపుగా 1 కోటి పైచిలుకు అకౌంట్లను, 87,000 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలను చంద్రబాబు నాయుడు గారు 22 లక్షల అకౌంట్లకు తీసుకొచ్చేశారు.
మొన్నటిదాకా ఆయన మాటలు వింటే 5,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో ప్రవేశపెట్టాడు. ఆ బడ్జెట్లో పెట్టిన 5,000 కోట్ల రూపాయలతోనే 20% అప్పులన్నీ కూడా మాఫీ అయిపోతాయని చెప్పడం కూడా జరుగుతూ ఉంది. 87,000 కోట్ల వ్యవసాయ రుణాలు, డాక్రా అక్క చెల్లెమ్మల రుణాలు 14,000, రెండు కలిపితే 1,01 కోటి. 1,00,000 కోట్ల మీద చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మి కట్టద్దని ఆయన అన్నాడు కాబట్టి కట్టకుండా ఉన్నందుకు అపరాధ వడ్డీ కింద 14% వడ్డీ బ్యాంకులు ముక్కుపిండి వసూలు చేస్తూ ఉన్నారు. ఒక్క వడ్డీ భారమే 14,000 కోట్ల రూపాయలు అవుతే అసలు కథ దేవుడు ఎరుగు. ఒక్క వడ్డీ భారమే 14,000 కోట్ల రూపాయలు అవుతే చంద్రబాబు నాయుడు గారు 5,000 కోట్ల రూపాయలు మాత్రం ఇచ్చేసి 20% మాఫీ ఇది అనే లెవెల్లో మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా ఇది భావ్యమేనా అని అడుగుతా ఉన్నా. కోటికి పైసలకు అకౌంట్లు ఉంటే 22 లక్షల అకౌంట్లు మాత్రమే లెక్క తెలుస్తూ ఉన్నాడు. వస్తూనే ప్రమాణ స్వీకారం రోజు చేసే రోజున తొలి సంతకం మాఫీపై చేస్తానన్నాడు. తొలి సంతకం కాదు ఆయన చేసింది. ఆ రోజు ఆయన మాఫీపై కాదు సంతకం చేసింది, కోటయ్య కమిటీ వేస్తూ సంతకం చేశాడు. కమిటీ వేసిన వెంటనే ఆయన చేసింది ఏమిటి అని అంటే ఎలా కత్తిరించాలి అన్న దాని మీదనే అధ్యయనం జరిగింది. ఉద్యానవనం పంటలు లేవన్నాడు, ఆధార్ అన్నాడు, రేషన్ కార్డు అన్నాడు, ఫ్యామిలీకి ఒక్కటే అన్నాడు, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అన్నాడు, ఒక్క బ్యాంకు మాత్రమే అన్నాడు. ఇలా రకరకాల ఆంక్షలు పెడుతూ పోయాడు. పోయి చివరికి ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో అంతా చెప్పాడు. కోటికి పైచిలుకున్న అకౌంట్లను 22 లక్షలకు తగ్గించేశాడు. ఆ తగ్గించిందానా తగ్గించాడు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఇంత అమౌంట్ మాఫీ చేస్తాను అన్న మాట మాత్రం ఆయన నోట్లో నుంచి రాలేదు. అది మళ్ళీ సస్పెన్స్. అపరాధ వడ్డీ మాఫీ గురించి మాటలే లేవు. ఒకవైపున చూస్తే 2012-13కు సంబంధించిన ఖరీఫ్కు సంబంధించిన క్రాప్ ఇన్సూరెన్స్ 68 కోట్లు వస్తే బ్యాంకులు దాన్ని కట్ చేసుకుని వాళ్ళ దానికి జమ చేసుకున్నారు. 2013-14కు సంబంధించిన ఖరీఫ్కు సంబంధించిన క్రాప్ ఇన్సూరెన్స్ 2 దఫాల్లో 570 కోట్లు వస్తే అది కూడా బ్యాంకులు రైతులకు సంబంధించిన అప్పులకు జమ చేసుకున్నారు. ఇవాళ ఈ సంవత్సరం ఖరీఫ్ అయిపోయింది, రబీ కూడా వస్తూ ఉంది. రైతులకు ఇన్సూరెన్స్ లేదు, కొత్త రుణాలు లేవు, పాత రుణాలు మాఫీ కాలేదు. పైగా అపరాధ వడ్డీ రైతుల మీద పడతా ఉంది. ఇది రైతుల పరిస్థితి. డాక్రా అక్క చెల్లెమ్మల పరిస్థితి కూడా అంతే దయనీయంగా ఉంది. ఇటువంటి దారుణమైన పరిపాలనకు ప్రజలకు తోడుగా నిలబడి ఈ పరిపాలనను గట్టిగా నిలదీసే కార్యక్రమం గట్టిగా చేస్తాం. కోటి అకౌంట్లుంటే 22 లక్షల అకౌంట్లను తేలుస్తూ ఉన్నాడు. 87,000 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలుంటే ఎంత మాఫీ చేస్తాడో కూడా చెప్పని పరిస్థితుల్లో వడ్డీ భారమే దాదాపుగా 14,000 కోట్ల రూపాయలు పడతా ఉంటే అపరాధ వడ్డీ కేవలం 5,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తూ ఉన్నారు ఈ రాజ్యాన్ని. చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీసే కార్యక్రమంలో భాగంగా రేపు రైతులకు సంబంధించి, డాక్రా అక్కచెల్లెమ్మలకు సంబంధించి అడ్డగోలుగా కత్తిరిస్తున్న పెన్షన్లకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా రేపు ధర్నాలు కొనసాగుతాయి. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసే కార్యక్రమాలు పూర్తిగా ప్రతి జిల్లాలోనూ జరుగుతుంది. రేపు
అందరం కలిసికట్టుగా ఈ ధర్నా కార్యక్రమంలో పాలు పంచుకోవాల్సిందిగా ప్రజలందరినీ కూడా సవినయంగా ప్రార్థిస్తున్నా. ధర్నా పెట్టినందుకే కనీసం ఈ మాత్రం ఉన్న కదలిక వచ్చింది. ఇంకొక చిన్న విషయం చెప్పాలి. దాదాపుగా రాష్ట్రంలో 86 మంది రైతులు ఆత్మహత్యలు జరిగాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మి మోసపోయిన పాపానికి 86 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మహత్యలు జరిగాయి. ఒక అనంతపురం జిల్లాలోనే 40 మంది, ఊర్లో పేర్లతో సహా పేపర్లలో కూడా చదివా. ఇటువంటి దారుణమైన పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారి పాలన సాగుతూ ఉంది. గట్టిగా అందరం కలిసి గట్టిగా నిలదీద్దాం. రెవెన్యూ డెఫిసిట్ ఉంది అనే సంగతి ఆయనకు ఆ రోజు తెలియదా? చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. నాకు తెలిసినంత వరకు రమాదేవమ్మ దగ్గర నుంచి విలేకరులందరికీ కాస్తో కూస్తో లౌక్యం ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. అందరికీ తెలిసిన తర్వాతనే వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళు పెట్టడం జరిగింది. వాళ్ళ మేనిఫెస్టోలో ఆధారంగా ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు అడగడం జరిగింది. ప్రజలను మోసం చేసి ఈ రకంగా ముఖ్యమంత్రి అయ్యి ఈ రకంగా పరిపాలన చేసే వాళ్ళను ప్రజలందరూ కూడా అడుగుతూ ఉన్నారు, 420 కేసు పెట్టాలన్నా 840 కేసు పెట్టాలని.